నాతో పాటు మీరు కూడా ఈ వ్యూ ఎంజాయ్ చేయండి అండ్ ఫుల్ వాల్యూమ్ పెట్టేసుకోండి, ఎందుకంటే ఎంత బాగుంటుందో మీరే చూస్తారు. సో ఈవినింగ్ బర్డ్ షో అలా ఉంటుంది అండ్ నేనైతే వెజీస్ అన్ని స్టాక్ చేసేసుకున్నా అండ్ కొంచెం కుక్ చేసేసుకున్నా అండ్ ఐఎమ్ ఆన్ మై పీరియడ్. సో ఈ రోజు అంతా నాకు రెస్ట్ డే, నేను ఇంట్లోనే ఉందామని ఫిక్స్ అయిపోయా. దాట్స్ రాగి మాల్. అండ్ నాకు టీనా ఫిష్ మ్యారినేట్ చేసి ఇచ్చిండే తెలుసా. ఐ వాజ్ లైక్ నాకు ఫిష్ క్లీన్ చేయడం రాదు అని అంటే తను క్లీన్ చేసి మ్యారినేట్ చేసి ఇచ్చిండే విచ్ హ్యాడ్ ఫర్ లంచ్. ఇట్ వాజ్ సో గుడ్ అండ్ టేస్టీ. అండ్ నాకు ఎట్లా కుక్ చేయాలో కూడా తెలియదు అనమాట. సో జస్ట్ బటర్ ఫ్రై చేసా, ఇంకా మ్యారినేటెడ్ కాబట్టి. అండ్ యాడెడ్ సమ్ వెజీస్ టు ఇట్. అండ్ అందరూ నా ప్లేట్ లో గడ్డి పడ్డది అని చెప్పిర్రు స్టోరీ పెట్టినప్పుడు. నేను అవి కూడా ఫ్రై చేసిన అనమాట. సో ఇట్స్ ఆల్ కుక్డ్. అండ్ రోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇక్కడ డిఫరెంట్ బర్డ్స్ వస్తాయి. ప్యారెట్స్ కూడా గుంపులు వస్తాయి అండ్ ఫుల్ సౌండ్ చేస్తుంటాయి. స్వీట్ ఉంటుంది అసలు మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైమ్స్ లో. మెయిన్ సన్సెట్ అండ్ సన్ రైజ్ టైమ్స్ లో ఫుల్ ఇంటెన్సిటీతో వార్మప్ చేస్తుంటాయి బర్డ్స్ అన్ని. అండ్ రిమైనింగ్ టైమ్ లో సటిల్ ఉంటాయి సౌండ్స్, బట్ స్టిల్ పీస్ఫుల్ ఉంటుంది. అండ్ నాయిస్ పొల్యూషన్ వేరే ఏం ఉండదు కాబట్టి వీటి సౌండ్స్ కూడా చాలా క్లియర్గా వినిపిస్తుంటుంది. నేను ఈరోజు బాల్కనీ నుంచి సన్సెట్ ఎంజాయ్ చేసేస్తున్నాను. అండ్ ఇక్కడ గార్డెన్ కూడా ఎంత ఎంత బాగుంటుందో, మొత్తం బ్యాక్ యార్డ్ కూడా ఉంటుంది అనమాట. నాకు ఫ్రంట్ వ్యూ. సో నేను మార్నింగ్ లేట్గా లేచేసరికి ఈ బర్డ్ నా విండో దగ్గర ఉండే తెలుసా లిటరలీ. అండ్ నేను ఏంటబ్బా సౌండ్ అని చెప్పేసి వచ్చి విండో దగ్గర ఉండే అనమాట. ఈ నాకు తెలిసి అది కూడా అనుకుంటుండేనేమో. నేను ఆ రోజు కొంచెం లేట్గా లేచా, ఈ అక్కేంది ఇంకా బయటికి రాలే అని చెప్పేసి నన్ను లేపేసిన. సో నేను ఇంకా పని చేసుకుంటూ ఈ రోజుకి ఇంతే. గాయ్స్ బాయ్, సీ యు టుమారో ఫ్రమ్ గోవా అగైన్.